భూపాలపల్లి నియోజకవర్గంలోని కాసింపల్లిలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గ్రామస్తులు సాంప్రదాయబద్ధంగా వేడుకల్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొన్న ముగ్గుల పోటీలు గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రంగురంగుల ముగ్గులతో గ్రామ వీధులు పండుగ కళను సంతరించుకున్నాయి. కాగా గెలుపొందిన వారికి మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు, అలాగే పాల్గొన్న ప్రతి ఒక్కరికి గ్రామంలోని పెద్ద మనుషులచే బహుమతుల్ని అందజేశారు. అదేవిధంగా గ్రామంలో నిర్వహించిన గంగిరెద్దుల ఆటలు చిన్న పెద్ద అందరినీ ఆకట్టుకున్నాయి. సాంప్రదాయ సంగీతం, నృత్యాలతో గంగిరెద్దుల ప్రదర్శనలు సందడి చేశాయి. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామ దేవతలకు భక్తులు మొక్కులు తీర్చుకొని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలో సుఖ సంతోషాలు, సమృద్ధి కలగాలని దేవతల్ని వేడుకున్నారు. కాసింపల్లి మేకలవాడలో భూలక్ష్మి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ముత్యాల ముగ్గు పోటీలో పాల్గొన్నటువంటి సోదరీమణులకు మరియు మా వాడ యువకులకు, పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేము ఈ పండుగల నేపథ్యంలో ఇది మొదటిసారి భోగి మంటలు మరియు సంక్రాంతి, కనుమ ఇలా ఫెస్టివల్ గంగిరెద్దులను ఆడించడం ఇది మొదటిసారి. ఇది ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగించాలని మా వాడ మిత్రులందరినీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇట్లా ఉండడం ద్వారా మనం కమిట్మెంట్గా, కలివిడిగా మనం అందరం ఒకటే అని చూపించే అవకాశం ఉంటుంది. కనుక అందరం ఏదైనా ఉంటే రాజకీయాలు తర్వాత విషయం, కానీ ప్రతి అంశంలో మనం ఇదే ధోరణి, వినాయకునప్పుడు కానీ ప్రతి విషయంలో ఇదే ధోరణి తీసుకెళ్తూ ఉన్నాం. కనుక ప్రతి సంవత్సరం మనం ఇలాగే అన్నదమ్ముల, అక్కజనుల కలిసి మనం పండుగ చేసుకోవాలని అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కాసింపల్లి మేకలవాడలో జరిగినటువంటి ముత్యాల ముగ్గు కార్యక్రమంలో ఒకే వాడ మీద మినిమం 60 మంది నెంబర్లు పాల్గొనడం చాలా సంతోషదాయం. అలాగే ఈ యొక్క వాడకు ఐక్యత గురించి చాటి చెప్పడానికి ఇది ఒక అంశంగా భావిస్తూ ఎక్కడి నుంచో వచ్చిన ఆడబిడ్డలందరూ ఒకే వేదిక మీద కలవడం, వాళ్ళంతా ముగ్గుల పోటీలో పాల్గొనడం, ఇంకా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చాలా ఆనందంగా ఉన్నది. ఇలానే కాకుండా ఈ వాడ మీద ఇక రానున్న రోజులలో మంచి మంచి ప్రోగ్రామ్స్, మామూలుగా ఒక్కొక్క కాడ ఎట్లా ఉంటుందంటే ఒక స్పాన్సర్ చేస్తే ఆ పోటీలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇదంతా ఇది నా కుటుంబం, ఈ వాడ నా కుటుంబంగా భావించి ప్రతి ఒక్కరూ పార్టిసిపేషన్, డబ్బులతో కాకుండా పార్టిసిపేషన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ కాసింపల్లి మేకలవాడ ఆడబిడ్డలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను.